గాఢమైన అరణ్యంలో జంతువులు చేరుకున్నాయి. ప్రతిభా ప్రదర్శన రాబోతోంది. ఆనందం వ్యాపించింది. పక్షుల నుంచి సింహాల వరకు అందరూ సిద్ధమయ్యారు. వారి కౌశల్యాన్ని చూపడానికి ఆసక్తిగా ఉన్నారు. సింహం లియో గర్వంగా గర్జించాడు. నేను గొప్ప పాట పాడతాను అన్నాడు. అతని గంభీరమైన స్వరం చెట్లను కంపించింది. ప్రేక్షకులు సంబరంగా చప్పట్లు కొట్టారు. ముంజీ మియా గాలిలో ఎగిరింది. తాడు నుంచి తాడు ఊగుతూ తిరిగింది. ఆమె చురుకైన కదలికలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆనందోత్సాహంతో జంతువులు చప్పట్లు కొట్టాయి. ఏనుగు ఎల్లి ముద్దుగా, తెలివిగా తన తొండంతో సంగీతాన్ని ఊదింది. ఆమె వాయించిన స్వరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సకల జంతువులు ఆనందంగా నాట్యం చేశాయి. పులి టినా ఉత్సాహంగా నాట్యం చేసింది. ఆమె గీతాలు బయటపడేలా చప్పట్లొచ్చాయి. ఆమె అడుగులు సురూపంగా, శక్తివంతంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. పెద్ద పక్షి పొల్లి రంగురంగుల అద్భుతం. ఆమె పాటలు అందంగా, మధురంగా వినిపించాయి. చెట్లన్నీ స్వయంగా ఊగిపోయాయి. ఆమె గొంతు అందరినీ మంత్రం ముగ్ధులను చేసింది. కుందేలు రికీ లాగ్పై డ్రమ్స్ వాయించాడు. ఆయన పంజాలు చురుకుగా కదిలాయి. తీవ్రమైన, మధురమైన బాణీలు విరజిమ్మాయి. అరణ్యం సంగీతంతో నిండిపోయింది. జిరాఫీ గ్యారీ కొత్త ప్రతిభ చూపించాడు. అతను రంగులు నింపాడు, అద్భుతాలను సృష్టించాడు. ఆయన పొడవైన మెడ సహాయంగా ఆకాశాన్ని, చెట్లను అందంగా రంగరించాడు. ముగ్గురు మొసలి కోడి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. చెట్ల పొదల మధ్య తేలియాడాడు. పట్టుదలతో, చురుకైన కదలికలతో అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. జిగురు త్రిప్పలు వేసి, కాంతులు వెదజల్లుతూ జిగురు కీటకాలు రాత్రి ఆకాశాన్ని వెలిగించాయి. వారు వాక్యాలు వ్రాయగలరని చూపించగా అరణ్యమంతా వెలుగులతో కళకళలాడింది. చిన్నపిల్లు మైలో చిన్నదైనా గొప్పదే. ఆమె గింజలను గాలిలో ఎగురవేసింది. అవి ఎక్కడా పడకుండా పట్టుకుంది. ఆమె ప్రతిభ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. జేబ్రా జారా తన నృత్యాన్ని మొదలుపెట్టింది. ఆమె అడుగులు క్రమంగా, శుద్ధంగా కదిలాయి. అరుణోదయ కాంతిలో మెరిసిపోతూ ఆమె అందరినీ ఆకట్టుకుంది. భారీ ఎలుగుబంటి బ్రూనో విశేష ప్రతిభ చూపించాడు. ఒక కాలు పైకెత్తి తలకి ముట్టించాడు. బాలన్స్ తప్పకుండా నిలబడగలిగాడు. అందరూ ఆశ్చర్యంతో అతనిని మెచ్చుకున్నారు. గబ్బిలం ఆస్కార్ పురాణ గాథలు చెప్పాడు. ఆయన స్వరం నిశ్శబ్దాన్ని దాటి ప్రవహించింది. జంతువులన్నీ మంత్రముగ్ధులయ్యారు. ఆయన కథలు వారిని రాత్రంతా ఉంచాయి. సీతాకోకచిలుక బెల్లా రెక్కలు అలా అలా ఊపింది. ఆమె మైలురాళ్ల వెనుక కాంతులు వెదజల్లింది. ఆమె నడక స్వప్నంలా. ఆమె అందరి గుండెల్ని సంతోషపెట్టింది. ప్రదర్శన ముగిసింది. విజేత ఎవరు? జంతువుల మధ్య చర్చ మొదలైంది. అందరూ అద్భుతంగా ప్రదర్శించారు. కానీ విజేతను ఎన్నుకోవడం కష్టమైంది. వృద్ధ తాబేలు ముందుకు వచ్చి మాట్లాడాడు. ప్రతిభ అనేది గెలుపే కాదు అన్నాడు. ప్రతిభ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీ అందరికీ ప్రత్యేకత ఉంది. చప్పట్లు, నవ్వులు, ఆనంద కోలాహలంతో అరణ్యాన్ని ఉల్లాసం నింపింది. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. ప్రతిభ ప్రతి ఒక్కరిలో ఉంది. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింపజేశాడు. ఆనందోత్సాహంతో జంతువులు ఉత్సవాన్ని కొనసాగించాయి. పాటలు, నృత్యాలు, నవ్వులు నిండిన రేయి. ఆ ఆనందం ఎప్పటికీ నిలిచిపోతుంది. కాబట్టి పిల్లలు, మనం నేర్చుకున్న పాఠం: ప్రతిభ అరణ్యంలోనే కాదు, మీలో కూడా ఉంది. పెద్దదా, చిన్నదా, అందరికీ ప్రత్యేకతే. మీరు మీలా ఉన్నప్పుడే మీరు ప్రకాశిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.